నమస్తే అండి. హలో అండి. ఎలా ఉన్నారు? యాహ్! 2 డేస్ బ్యాక్ ఎగ్జాక్ట్‌గా శేఖర్ అవుట్ అయ్యే 2 డేస్ బ్యాక్ ఇంటర్వ్యూ చేసాం. అవును. అది రీచ్ వెళ్ళింది. ఇక్కడ నుంచి అందరూ సపోర్ట్ చేయాలి అని మెసేజెస్ వచ్చినాయి. అవును. నిజంగా చాలా మీ వీడియో శేఖర్‌కి చాలా ప్లస్ అయింది. అయితే శేఖర్ బయటకు వచ్చేసేది అది వచ్చేసేసారు. పాయింట్ గానీ చాలా మందికి నేను అడిగిన క్వశ్చన్ కూడా నచ్చలేదు. మీతో అడిగినాయి. ఎనీహౌ మళ్ళీ మిమ్మల్ని పిలవటానికి ఒక రీజన్ ఉంది. నాకు తెలిసిన సర్కిల్‌లో తెలిసిన విషయం ఏంటంటే, మీరు మిత్రా శర్మ కలిసి ఎక్కడో వర్క్ చేశారు. దేనికో ఏదో ప్రాజెక్ట్‌కి వర్క్ చేశారు అన్న విషయం తెలిసింది. నిజమేనా? అసలు ఎక్కడ వర్క్ చేశారు? చేశామండి. ఒక మూవీకి వర్క్ చేశాము. ఇది 2013లో 13 ఎండింగ్‌లో ఇది. అయితే అది మొత్తం కంప్లీట్ అవ్వలేదు. అనుకోకుండా సమ్ ప్రొడ్యూసర్‌కి ఏదో డైరెక్టర్‌కి ప్రాబ్లమ్ అయ్యి ఆ సినిమా అయితే మధ్యలోనే ఆగిపోయింది. సో ఆ టైంలో ట్రావెల్ చేశాను కాబట్టి తనతో కొంతవరకు తెలుసు. బట్ తర్వాత నాకు అయితే తను టచ్‌లో లేరు, ఏమీ లేదు. నేను మీలానే వీడియోస్‌లో చూడటమే తప్పించి ఆ సినిమాలో కలిసి చేశాం కాబట్టి ఇద్దరం పక్కనే కూర్చునే వాళ్ళము. అట్లా అంటే ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, ఎవరో ఒకరి కంపెనీ ఉండాలి కదా, అలా ఉండేదాన్ని. అయ్యా అక్కడ పరిచయం అండి. అంటే ఎన్ని డేస్ కలిసి చేశారు? మేము ఒక 45 డేస్ 50 డేస్ అలా. 45 అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ వరకు, 1.5 మంత్ 1.5 మంత్స్ వర్క్ చేసాం. ఓకే. అంటే మినిమం అమ్మాయి ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా మాట్లాడేది, ఎవ్రీథింగ్ తెలిసి ఉంటుందిగా కొంతైనా మీకు? యా తెలుసండి. అంటే నేను ఆ టైంలో ఏంటంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి సైలెంట్గా ఉండేదాన్ని, ఎవరితో మాట్లాడకుండా. తనంతట తనే వచ్చి ఎందుకు అలా ఉన్నావు సైలెంట్గా అది ఇది అని. నేను తొందరగా ఎవరితో అన్ని షేర్ చేసుకోవడం, ఎక్కువ మంది టూ మెనీ ఫ్రెండ్స్ అట్లా తక్కువ ఉండేది. ఓకే. అయితే ఆ ఫ్లోలో అంటే కొంచెం క్లోజ్ అయ్యి చెప్పాను అనమాట, ఇట్లా ఉంది నాకు. సో మేబీ నేను ఈ ఫీల్డ్ కంటిన్యూ చేయకపోవచ్చు, వెళ్ళిపోతున్నాను, బట్ దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది అని చెప్పాను. ఇట్లా ఉంది హెల్త్ కండిషన్ అంటే తను హెల్త్ ఇదైతే నీకు ఫైనాన్షియల్గా నువ్వు స్ట్రాంగ్గానే ఉన్నావు కాబట్టి కొంతవరకు బెటర్, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అట్లా తను అంటే నాకు ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి తన రూమ్కి తీసుకువెళ్ళి చూపించింది అనమాట. అంటే ఎలాంటి రూమ్లో ఉంటున్నాను చూడు, వాళ్ళు ఎలాంటి రూమ్ ఇచ్చారు అని. అంటే ఆ మూవీ వాళ్ళు వీళ్ళకి రూమ్ ఇస్తారు కదా, అకామిడేషన్ ఇస్తారు కదా. సో నేనంటే లోకల్ కాబట్టి నాకేం అవసరం లేదు, అంటే వాటి గురించి తెలీదు, మనకి అవసరం లేదు కూడా. తను బాంబే నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి తనకి వాళ్ళకి అకామిడేషన్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేయాలి కాబట్టి చాలా అంటే ఆ రూమ్కి వెళ్ళి చూస్తే పాపం నిజంగా అంటే మీకు అమీర్పేటలో హాస్టల్స్ ఉంటాయి కదా, చిన్న బెడ్ మీద బెడ్ ఇరికిచ్చి ఇంత చిన్న బెడ్ వేసి అది కూడా పాతగా ఉండే కొన్ని చూపిస్తుంటారు. ఆ స్టైల్లో బాగా పాతగా చిన్న బెడ్, దాని మీద కూడా బొద్దింకలు తిరుగుతూ అట్లా ఉండి అది చూసి నేను షాక్ అయిపోయా. ఎందుకు ఇంత అంటే ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటే ఇలాంటి చేయాల్సిన అవసరం ఏముంది నీకు, అంటే బాగానే ఉన్నావు కదా, మేబీ బాంబేలో అట్లా మంచిగా సీరియల్స్ అలా ట్రై చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుందేమో కదా లైఫ్, ఎందుకు ఇదంతా అంటే నాకు ప్రతి రూపాయి ఇప్పుడు చాలా అవసరము, ఫైనాన్షియల్గా మేము చిన్నప్పటి నుంచి సఫర్ అవుతూ అట్లా వచ్చాము అని. సో ఏదో ప్రాబ్లమ్స్ అలా చెప్పేది చూసి అంటే అబ్బా మంచి అమ్మాయి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా అంటే ఫైనాన్షియల్గా ఏదో అయితే ఇబ్బంది పడుతుంది అనే విషయం అనేది అర్థమైంది. ఓకే. అంటే అప్పట్లోనే ఎంత రెమ్యునరేషన్ అండి తనకి? నాకు తెలిసి 1 lakh అలా అంతేనండి. 1 lakh ఈ 45 డేస్కా? టోటల్ ప్రాజెక్ట్ మొత్తం ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ 1 lakh ఆర్ 1.5 lakh ఉంటుందేమో అంతే. రైట్. ఓకే. అయితే కంప్లీట్గా మీరు రూమ్కి వెళ్ళి కూడా చూడటం జరిగింది. అంటే తను క్లోజ్ అయిపోయింది. ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక సాంగ్ కూడా తమిళ్ సాంగ్, అనుష్క సాంగ్, ఇది నాకు సాంగ్స్ అంటే బాగా ఇష్టము. తనకి ఒక తమిళ్ సాంగ్ విని ఈ సాంగ్ విను, అది ఇప్పటికీ వింటుంటా తెలుసా, తనే వినిపించింది సాంగ్. ఈ సాంగ్ విను భలే ఉంటది, నాకు లిరిక్స్ అయితే తెలియదు కానీ తను హిందీ కదా, ఈ సాంగ్ విను బాగుంటది, మైండ్ డైవర్ట్ అయిపోతుంది, నువ్వు హ్యాపీగా ఉండు, అసలు నీకు ఏ ప్రాబ్లం లేదు, లేని దానివి కూడా ఏదో ఒకటి ఉంది అని చెప్పి అలా సైలెంట్గా ఒక్కదాన్ని ఎందుకు కూర్చుంటే తొందరగా నేను సెట్లో ఏంటంటే
నాకు పాటలు వినే అలవాటు అనమాట. ఇప్పుడు కూడా అదిగోండి హెడ్ ఫోన్స్, అది ఉండదు. ఇంకెవరితో మాట్లాడను, ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టేసుకుంటే ఒక దగ్గర కూర్చుంటే ఇంకంతే. మళ్ళీ రెడీ అంటే షార్ట్ రెడీ అంటే అక్కడికి వెళ్ళి చేయడం తప్పించి ఈ లోపు అసలు ఇక సెట్లో ఎవరున్నారు ఏం పోయారో అదంతా అనవసరం నాకు. బట్ ఈ అమ్మాయితో అక్కడ కనెక్ట్ అయ్యా, తనే మాట్లాడేది బాగానే, అట్లా కనెక్ట్ అయ్యాము అట్లా. అయితే ఎక్కడో అమౌంట్ మీరేదో కొంత అమౌంట్ కూడా ఇచ్చినట్టు విన్నాను నేను. అలా ఏం లేదు కానీ బట్ యా తనకి ఏదో అవసరం అయింది అని నన్ను అడిగింది. మిమ్మల్ని అడిగిందా? అంటే ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే జస్ట్ ఇచ్చేస్తే మళ్ళీ ఎంత ఇచ్చారు అమౌంట్? చాలా చిన్న అమౌంట్ అండి, అది డిస్కషన్. పర్లేదు చెప్పండి. 2000 రూపీస్ 10 years బ్యాక్ కదా. 2000 రూపీస్ అంటే మరి దీని గురించి 2000 రూపీస్ ఇప్పుడు ఇవ్వమన్నా కొంతమంది ఎవరండి ఫ్రెండ్స్ అయినా సరే ఫోన్లే, మీరు అప్పుడు ఇచ్చారు మళ్ళీ రిటర్న్ చేసింది. ఓకే, తర్వాత మీరు అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది, మీరు ఓకే మీరు వెళ్ళిపోయారు కెనడా. మీరు ఎప్పుడు కాంటాక్ట్ అవ్వడానికి కానీ మధ్యలో ట్రై చేయలేదా? లేదండి. 2021లో నేను సడన్ గా అంటే ఈ బిగ్ బాస్ లో తను వెళ్ళిందని సడన్ గా ఇలా అంటే అంత ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్న అమ్మాయి ఇప్పుడు సడన్ గా ఒక రిచెస్ట్ పర్సన్ లాగా చూస్తున్నా అంటే చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. బట్ వాట్ ఎవర్ తను ఎలా వచ్చింది అదంతా మనకు తెలీదు, బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఏంటి అని మనకు తెలీదు. బట్ తను మంచిగా ఉంది అనేది అయితే హ్యాపీగా అనిపించింది. నేను ఇన్స్టాగ్రామ్లో 2021లో పింగ్ చేశాను, ఇట్లా సో అండ్ సో హేముని గుర్తుపట్టావా, మన ఇద్దరం కలిసి ఇట్లా ప్రాజెక్ట్ చేసామని. బట్ తన దగ్గర నుంచి రిప్లై అయితే రాలేదు నాకేమి. ఓకే, మేబీ మెసేజ్ రిక్వెస్ట్లో వెళ్ళిపోయి ఉంటుంది, ఎక్కడో చాలా మంది చేస్తుంటారు కదా. సో యా, కానీ అసలు 10 years బ్యాక్ మీరు చెప్పిన మిత్రా శర్మకి ఇప్పుడున్న మిత్రా శర్మ ఈ ఫైనాన్షియల్ ఏంటి అసలు? అది నాకు తెలియదండి, అంటే ఎట్లా జరిగింది ఇప్పుడు నాకు ఇంకా నిజమేనా ఆ ప్రాపర్టీస్ కానివ్వండి అవన్నీ నిజమేనా? ఇంతకు ముందు అయితే తను లేదండి, తనైతే అంటే చాలా మంచి అమ్మాయి నాకు తెలిసినంత వరకు. నేను చూసిన 45 daysలో తను ఏదో బాగానే ఉండేది, అందరితో బాగా కలిసిపోయి మాట్లాడేది, బాగానే మాట్లాడుతుంది, అంతా ఓకే. అయితే బిలో మిడిల్ క్లాస్ అని అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే చూస్తే మనకు తెలుస్తుంది కదా, అంటే ఫైనాన్షియల్ గా అంత ఇబ్బంది పడుతూ అంత తక్కువకి చేయాల్సిన అవసరం, ఇక్కడికి వచ్చి ఆ బొద్దింకల్ రూమ్ లో ఉంటూ అంటే తనకు చూసిన ప్రతి రూపాయి తను చాలా ఇబ్బంది పడుతూ జాగ్రత్తగా దాచుకుంటూ అట్లా ఉంటే నాకు అర్థమైంది. బట్ యా, ఇంత డ్రాస్టిక్ సడన్ గా అంటే 10 yearsలో ఇంత చేంజ్ అనేది ఏంటి అని అనేది తెలియదు, ఐడియా లేదు. నేనే 2021లో చూసి షాక్ అయిపోయాను, లైక్ హ్యాపీ అనిపించింది. ఓకే, మనతో పాటు ఒకళ్ళు ఉన్నారు, వావ్ ఇంత రీచ్ అయ్యారు. కాకపోతే నాకు అనుకున్నా అంటే ఏంటి ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలని ఉంటుంది కదా, పెద్దగా ఏం చేయలేదు. దాని తర్వాత కూడా తను ఏమి మూవీస్ లో ఎక్కడ ఏమీ కనిపించలేదు. బిగ్ బాస్ వెళ్లే ముందే తెలుసు అందరికి, బిగ్ బాస్ కి వెళ్లే ముందే నేను అప్పుడే చూసా, ఓ తిను మిత్రా శర్మ కదా, ఇదే ఒకటే అనుకొని షాక్ అయిపోయాను. సడన్ గా చూసా, అంటే అనుకుంటాం కదా మనం ఒక్కళ్ళని చూసి మధ్యలో ఏం జరిగింది ఏంటి మనకు తెలియదు. మేబీ హిందీలో వెళ్ళిందా, ఇంకెక్కడైనా వర్క్ చేసిందా, బట్ వర్క్ చేసి ఇంత మనీ ఎర్న్ చేయడం అయితే ఇట్స్ ఇంపాసిబుల్. మేబీ బిజినెస్ ఇంకేదైనా ఏంటి అని మనకు తెలియదు. బట్ సడన్ గా చూసి హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను. బట్ వన్స్ ఒక రేంజ్ మారిపోయిన తర్వాత ఇప్పుడు నేను మెసేజ్ చేశాను అంటే ఇట్లా నాలాంటి వాళ్ళు చాలా మంది చేస్తారు కదా, అందరికి రిప్లై ఇవ్వాలని కూడా లేదు కాబట్టి మేబీ ఇవ్వలేదేమో. అయితే ఇప్పుడు మీరు చూసుంటారు హర్ష సాయికి సంబంధించి కేసు ఒకటి ఫైల్ చేసింది నార్సింగి పోలీస్ స్టేషన్లో, అది కూడా రేప్ కేసు. అసలు ఏంటి మీరు చూసారు ఆ అమ్మాయిని, మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు మీరు అసలు? అంటే యా, నేను తన దగ్గరగా చూసాను. అండ్ హర్ష సాయి అంటే తను నేను తనకి ఫ్యాన్ని, తనకి పెద్ద ఫ్యాన్ని. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగితే నేను ఇప్పుడు ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. బట్ అంటే 2 కోట్ల కోసం తను 2 crores అని మెన్షన్ చేస్తుంది అని నన్ను వీడియోస్ లో చూస్తున్నాను. 2 crores ఏనా అండి? అంటే 2 crores తీసుకున్నారు. ఒక మనిషి 2 కోట్ల కోసం అంత దిగజారుతారు అని అయితే నేను అనుకోవటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అని నేను తిను తప్పువా రైటా అనేది నేను మాట్లాడలే. ఇక్కడ మిత్రానా నేనా ఇంకొక పర్సనా తీసి పక్కన పెడితే
మనం మాట్లాడుకుని ఇతను ఇంత హెల్ప్ చేశారు, హర్ష సాయి అనే పర్సన్ ఇంతమందికి హెల్ప్ చేస్తూ, ఇంతమందికి సపోర్ట్ చేస్తూ, ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు. నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ కాదు, పాన్ ఇండియా మొత్తం ఆయన రేంజ్ ఏంటో తెలుసు. ఇప్పుడు ఆయనలాగా చూసి చాలామంది స్టార్ట్ చేశారు. చాలామంది కొన్ని లక్షల మంది ఆయన పొగుడుతుంటే ఒకళ్ళిద్దరూ ఇదంతా అవసరమా చూపించుకోవడం అంటే, చూపించుకోవడం అవసరమేనండి. చూపించబట్టే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు నాకు తోచినంత నేను చేయగలుగుతున్నాను. నేను ఎప్పుడు అదే చెప్తా, ఎవరైనా ఏదైనా చూపిస్తే ఇట్స్ ఓకే, చూయించుకోవటానికైనా చేస్తున్నారు, లేదా అది చూసి చాలా మందిలో మనలాంటి వాళ్ళు చాలా మంది మోటివేట్ అయ్యి, మేబీ లక్షల్లో నేను చేయలేకపోవచ్చు, నాకున్నది తీసి కొంతవరకు నేను చేయాలి అనే ఇది నాకు కూడా ఉంది, సో నేను చేస్తా. సో ఇలా చాలా మందిని మోటివేట్ చేశారు ఆయన. ఒక 2 కోట్ల కోసం నిజంగా ఆయన అంత నికృష్టంగా, ఆయన ఇప్పుడు జనరల్గా చెప్తున్నా, ఇప్పుడు ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, అమ్మాయిలు కూడా మీరు చూస్తే ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇంట్లో బలవంతంగా రేప్ చేసి ఒక అమ్మాయిని అంటే, మీరు ఒక్కసారి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే అంత నిజంగా చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందంటారా? ఆయన పేరు పోగొట్టుకొని ఈ పర్సన్ లేకపోతే నా లైఫ్ లేదు అనేలాగా అంత ఉంటుంది. అసలు జ్ఞానం ఉన్న ఎవరైనా అలా చేస్తారా? సరే, ఎవరో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే వాళ్ళకి ఏ చదువు లేకో, ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకో జరుగుతాయి. ఆయనే చాలా మందిని ఇండియా మొత్తం మోటివేట్ చేస్తూ ఆయన ఒక దగ్గర ఆగిపోయారు అంటే అది నాకు ఇప్పటికీ నమ్మాలని అయితే అనిపించట్లేదు. కరెక్టా రాంగ్గా తీసి పక్కన పెడితే నా ఒపీనియన్ అయితే ఆయన అలా చేసి ఉండరు అని నాకు అనిపిస్తుంది. కొన్ని ఆడియో కాల్స్ లీక్ అవ్వటం జరిగింది, విన్నారా? ఆడియో కాల్స్ విన్నారా? లేదండి, అసలు వినలేదా ఆడియో కాల్స్? ఈ కేసుకు సంబంధించిన ఆడియో కాల్స్? ఈ కేసు నాకు వచ్చిందని జస్ట్ మన ఛానల్లోనే వీడియో ఫస్ట్ చూసా నేను. ఓకే. సో ఇట్లా జరిగింది, ఇట్లా 2 crores ఇదంతా అనగానే నేను షాక్ అయిపోయా, ఏంటి ఏం జరుగుతుంది అసలు అంటే. హర్ష సాయి అనే ఒక పర్సన్ మీద ఇట్లాంటిది మనం అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం. ఎప్పుడు తను పాజిటివ్గానే చూస్తూ వెళ్ళి సడన్గా ఏంటి ఇతను ఇది అని. బట్ ఆడియో కాల్స్ అయితే నేను వినలేదు. బట్ వాళ్ళు సినిమా ఏదో స్టార్ట్ చేశారు అన్నప్పుడు నేను అవన్నీ ఫాలో అవుతూ వచ్చాను. ఏదో ఆయన హీరోగా పెట్టి తిను మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇదంతా. కాకపోతే ఒక్కటండి, అంటే మనకి ఈ ఆడియో ఏముంది, చాలా పుట్టిస్తారు. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఎన్నెన్ని ఆడియోలు బయటకు వస్తున్నాయి, ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలీదు. అండ్ తెలియకుండా ఒకళ్ళని తప్పు అనడం కూడా తప్పే. ఇప్పుడు నేను కూడా ఈ మిత్రా శర్మ తప్పు అననే పాయింట్లో నేను మాట్లాడట్లేదు. బట్ ఎక్కడ అవసరం ఉంది? హర్ష సాయికి ఒక 2 కోట్లు అనేది మ్యాటరా? అతను ఇప్పుడు ఒక యాడ్ చేస్తానో లేకపోతే నేను ఇక్కడ నిలబడతాను అంటే చాలా మంది స్పాన్సర్స్ వస్తారు, చాలా ఈజీగా మనీ ఆయన ఎర్న్ చేసుకోవచ్చు. 2 కోట్ల కోసం ఒక అమ్మాయిని మోసం చేసి రేప్ చేసి ఇన్ని రకాలు అసలు అవసరమే లేదు. ఆయనకున్న లేడీ ఫ్యాన్స్ అదంతా చూస్తే అవసరమే లేదు. అండ్ ఇంకా ఇలాంటి వాళ్ళని ఇట్లా లాగేసామనుకోండి, సొసైటీలో మంచి చేసేవాళ్ళు లేకుండా పోతూ ఉంటారు. ఈ మంచి చేసేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్న వాళ్ళని పీకి లాగి మనం ఇట్లాంటి వాటిల్లోకి ఇరికిచ్చేసామనుకోండి, ఇక వాళ్ళు కూడా ఎందుకులా సైలెంట్ అయిపోదాము. ఇప్పుడు తను ఫైట్ చేయగలరంటే చేస్తారు. నార్మల్గా ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి ఎందుకు ఏది చేసినా మంచికి పోతే చెడు ఎదురవుతుంది, మనం సైలెంట్గా అసలు ఈ మీడియా కనిపించకుండా సైలెంట్గా ఉంటే బాగుంటుందని వెళ్ళిపోతారు. సో మంచి చేసే వాళ్ళని కూడా మనమే చేతులారా ఆపేసేస్తున్నాము. కానీ ఒక విషయం అడగాలి మిమ్మల్ని. యాక్చువల్లీ బిఫోర్ రాజ్ తరుణ్ లావణ్య కేసు ఎక్కడో ముందు ఒక చిన్న సింపతి ఇమ్మీడియట్గా అమ్మాయి పైకి వెళ్ళిపోయేది. ఇమ్మీడియట్గా అరే ఇలా చేశారంట, అరే ఎంతైనా అమ్మాయి కదా అనేది ఒకటి వచ్చేది. ఎందుకనో ఈ ఆడియోస్ వినటం వల్లనో లేకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావమో లేకపోతే మనం డీల్ చేసిన కొన్ని ఇంటర్వ్యూస్ వల్లనో ఇప్పుడు వరుసగా కేసులు చూస్తున్నాం. రాజ్ తరుణ్ అయిపోయింది, వెంటనే జానీ మాస్టర్ది వచ్చింది. జానీ మాస్టర్ కూడా సేమ్ పోలీస్ స్టేషను, సేమ్ కేసులు ఇవి చూసిన వెంటనే మళ్ళీ హర్ష సాయి పైన. ఇవన్నీ చూస్తుంటే ఎవరి సైడు ఏం తప్పు ఉంది అని తెలియట్లేదు, ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఒకటండి, అమ్మాయా అబ్బాయా అనేది తీసి పక్కన పెట్టేసేయాలి. డెఫినెట్ గా ఏంటంటే మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు నడుచుకుంటా అంటే అబ్బాయికి ఎవరు హెల్ప్ అవసరం లేదు, కానీ డెఫినెట్ గా మనం అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనం కావాల్సింది అమ్మాయి, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు,
అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఇక్కడ అబ్బాయి అమ్మాయి అని చూడకూడదు. మీరు ఇచ్చే దాన్ని బట్టి మనం ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసాము అంటే ఇప్పుడు అబ్బాయిది తప్పు అనని, ఒకవేళ కరెక్ట్ అయ్యి ఉండి అబ్బాయి మీద తప్పు అనని మనం ఇది చేసేసాం అనుకోండి, ఎందుకంటే అమ్మాయికి సపోర్ట్ చెయ్యాలి అని చెప్పేసేసి పాపం అతని లైఫ్ సఫర్ అవుతుంది. ఇప్పుడు అతను చేయాలనుకున్న మంచి అంతా ఆగిపోతుంది, తన వల్ల వచ్చే ఇదంతా ఆగిపోతుంది. సో ఇక్కడ చూడాల్సింది మనం అబ్బాయా అమ్మాయా కాదు, ఇద్దరు ప్రాబ్లంతో బయటకు వచ్చారు. సో ఎవరు కరెక్ట్ ఏది కరెక్ట్ అన్నని మనము ఆలోచించాలి కానీ ఓకే అమ్మాయి కాబట్టి అమ్మాయి సైడే ఉండాలి అనేది అయితే రాంగ్ అండి. అది కంప్లీట్గా మనం మార్చుకోవాలి. ఇప్పుడు నా ఫాదర్కి జరిగిద్ది ఏదైనా, మా ఫాదర్ మగవాళ్ళు అవతల వాళ్ళు లేడీస్ అని చెప్పి నేను వెళ్ళి అవతల వాళ్ళ తరపున ఉండను. నా ఫాదర్ ఏంటనేది నాకు తెలుస్తుంది, నేను పోరాడతాను, నా ఫాదర్ తరపు నుంచే పోరాడతాను కదా. ఇక్కడ అమ్మాయి అని చెప్పి ఎదుట ఎవరో నేను వెళ్ళను కదా, నా ఫాదరో నా బ్రదరో హూ ఎవర్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి కరెక్ట్, ఎంతవరకు నిజం, మనం వింటనే అన్ని కరెక్టేనా, అసలు అది కరెక్టా కాదా అనేది చూడకుండా వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్, అమ్మాయి అయితే కరెక్ట్ అబ్బాయి అయితే రాంగ్ అనేది అయితే కంప్లీట్గా రాంగ్ అండి. అంటే నేను అగెనెస్ట్ దానికి, ఏది కరెక్ట్ అయితే అదే జస్టిస్ జరగాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, అమ్మాయి అబ్బాయి తీసి పక్కన పెట్టండి. అదే మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఆ రోడ్డు మీద వెళ్తున్నారా, అబ్బాయికి ఏం అవసరం లేదు, నిక్కర్ వేసుకున్నా వెళ్ళిపోతాడు. కానీ అమ్మాయికి అట్లా కుదరదు కదా, రోడ్డు మీద తనకంటూ ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఏదో ఒకటి అంటే సిచ్యువేషన్ని బట్టి. రైట్. అసలు కోఇన్సిడెంట్సో లేకపోతే ఏమనుకోవాలో తెలీదు. ఫస్ట్ శేఖర్ భాష ఫ్రెండ్గా అనుకొని ఇంటర్వ్యూ అడగటం జరిగింది. అగైన్ మళ్ళీ నాకు మిత్రాకి కూడా కనెక్ట్ అయి ఉన్నారు అన్న తర్వాత మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకు తెలియట్లేదు. ఎలా పట్టుకుంటారు మీడియా వాళ్ళు ఇప్పటికీ, ఎక్కడెక్కడ విషయాలన్నీ మీకే తెలుసు. ఎక్కడ 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ 11 సంవత్సరాల కిందట నేను ఒక ప్రాజెక్ట్ అంతా వర్క్ చేయడం ఏంటి మీకు అది మీరు ఎవరో ఫ్రెండ్కి చెప్పుండొచ్చు, ఆ ఫ్రెండ్ మాకు చెప్పుండొచ్చు, సంథింగ్ అలా. ఫస్ట్ అయితే కనెక్ట్ అయింది మన ఇంటర్వ్యూ ద్వారానే కాబట్టి అలా కొన్ని తెలుస్తాయి. బట్ అయినప్పటికీ ఇంకొక చివరి క్వశ్చన్ ఏంటి అంటే, నిన్నంతా కూడా లావణ్య దాదాపు జీ తెలుగులో కూర్చొని రాస్తారు లావణ్య కేసు మీకు తెలిసే ఉంటుంది. లావణ్య కూర్చొని అయితే ఈ కేసుకు సంబంధించి జానీ భాష ఎవరైతే ఉన్నారో మీకు తెలిసే ఉంటుంది, జానీ మాస్టర్, ఆయన్ని ఇమ్మీడియట్గా విత్-ఇన్ 1 డేలో అరెస్ట్ చేశారు. సేమ్ ఇవే కేసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు హర్ష సాయికి సంబంధించి కూడా తను కేసు ఫైల్ చేసిన వెంటనే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇమ్మీడియట్గా తనని అరెస్ట్ చేయడానికే చూస్తున్నారు. తిను అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు కానీ బట్ దొరికితే వెంటనే అరెస్ట్ చేయడానికే చూస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం అబ్స్కాండ్ లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏ నిమిషమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజ్ తరుణ్ ఎందుకు అరెస్ట్ చేయరు? ఇమ్మీడియట్ గా రాజ్ తరుణ్ కూడా అరెస్ట్ చేయాలి. ముందు వీళ్ళని అయితే చేస్తున్నారు కదా, తను ఎందుకు చేయలేదు? సేమ్ ఇదే కేసు కదా, ఎందుకు చేయట్లేదు అనేది తన పాయింట్. ఏమంటారు మీరు దీనిపైన? అంటే ఒకటండి, అక్కడ వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా వెళ్ళిపోయారు. రాజ్ తరుణ్కి తనంటే ఇష్టం లేదు అన్నని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అండ్ ఇక్కడేమో రేప్ అంటున్నారు, డబ్బులు ఏదో నా డబ్బులు తీసేసుకున్నారు అన్నారు. ఇది కొంచెం డిఫరెంట్ ఇష్యూ. అంటే అన్ని ఎండ్ ఆఫ్ ద డే అన్ని ఒకటేలేండి, బట్ చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే నేను చేయలేదు, అది కంప్లీట్ గా మా మధ్య ఏం రిలేషన్ లేదని ఈయన చెప్తున్నారు. అక్కడ రిలేషన్ ఉందని ఇద్దరు ఒప్పుకున్నారు, బట్ ఇప్పుడు తిని ఇలా ఉండడం వల్ల నాకు ఇష్టం లేదు అన్నారు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే డివోర్స్కి అప్లై చేస్తున్నారు కదా, మాకు తనతో కుదరట్లేదు, ఇన్ని సంవత్సరాలు ఉండి వాళ్ళతో లైఫ్ లీడ్ చేసి తర్వాత నాకు కుదరట్లేదు మా ఇద్దరి మధ్య అని బయటకు వస్తున్నారు. ఆయనది అలానే ఓపెన్ గా మా మధ్య రిలేషన్ ఉంది, బట్ ఇప్పుడైతే కుదరట్లేదు అనే చెప్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అసలు మాకు రిలేషనే లేదు, అటువంటి రిలేషన్ అని చెప్తున్నారు కదా. ఇక్కడ కంప్లీట్ గా రేప్ చేశారు, ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అయిపోతుంది. ఇదేమో రేప్, అదేమో వాళ్ళు 10 years కలిసి ఉన్నారు. సో వాళ్ళ రిలేషన్ వేరు, వీళ్ళది వేరు. సో మనం కంపేర్ చేయడానికి లేదు. అలా అని హర్ష సాయి ఇన్ని మంచి పనులు చేసేసారు కాబట్టి ఇంకా గుడ్డిగా ఇలా కూడా అని కాదు, బట్ ఆలోచిస్తే తనకు చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అన్ననైతే అనిపించింది. బట్ నిజాలు ఏంటంటే పోలీసులు మీడియా వాళ్ళు కరెక్ట్ గా, అంటే మీరు ఇంకా చాలా మందితో మాట్లాడితే మీకు విషయాలు తెలుస్తాయి కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేను ఒక 45 days ఉన్నానేమో తనతో, మేబీ ఇంకొకళ్ళు చాలా ఇయర్స్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటారు.
ఇంకొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తేనే ప్రజలకు కూడా తెలుస్తుంది, అంటే ఏం జరుగుతుంది అని ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరిని బయటికి తీసుకురాకుండా ఏం మాట్లాడకపోతే ఎవరికి తెలియదు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్. ఇట్లా నాలాగా ఒక ఒపీనియన్ తో ఉంటారు, ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే పర్సనల్ ఇదితో మేబీ వీళ్ళు కరెక్ట్ ఏమో వీళ్ళు రాంగ్ ఏమో అన్న ఒక ఇదికి వస్తారు. సో అది కాకుండా ఇట్లా మీలాంటి వాళ్ళు ఇంకా లైక్ ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇలా శేఖర్ లాగా మాట్లాడే వాళ్ళు ప్రూఫ్స్ తెచ్చి చూపిస్తే తెలుస్తుంది, వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. ఒకప్పుడు అంటే ఇలాంటివి జరిగితే కామ్గా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఆగిపోయాయి. ఇప్పుడు మీడియా ఉండటం వల్ల అందరికి తెలుస్తుంది ఇప్పుడు ఏం జరిగింది కేసు అనేది తెలుస్తుంది మనకు కూడా. అంటే ఇంట్లో కూర్చున్న ఒక ఛానల్ చూస్తే ఓహో వీళ్ళకి సంబంధం ఇది మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఫస్ట్ మీరు అన్నట్టుగా లావణ్యకి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చివర్లోకి వచ్చేసరికి చివర్లో కాదులేండి శేఖర్ భాష ఎంట్రీ తర్వాత కొంచెం ఎగనెస్ట్ అయిపోయారు చాలా మందికి. సో ఇప్పుడు కూడా అంతే, మేబీ కొంతమంది ఇటు ఉండొచ్చు కొంతమంది అటు ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మీలాంటి వాళ్ళు ఇలాంటి తెలిసిన వాళ్ళు ఏంటి అని అనేది వీడియోస్ దీని గురించి ఎక్కువ డిస్కషన్ పెడితేనే తెలుస్తుంది మనకి కూడా అసలు బయట ఏం జరుగుతుంది సొసైటీలో. సో ఇలాంటి వీడియోస్ ఎందుకు అది ఇది నన్ను అనుకోవడానికి లేదండి, ఎందుకంటే మనకి పిల్లలు ఉన్నారు, అసలు బయట ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎక్కడ వాళ్ళు ఇరుక్కుపోయారు అనేది కూడా తెలియాలి. ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ప్రాబ్లం ఎలా వస్తుంది అంటే సేపు మనకు అదే ప్రాబ్లం రేపు వచ్చింది అని కాదు, ఒక ప్రాబ్లం ఎలా అయినా రావచ్చు అనేది ఆ 360 degrees లో మనకు తెలిస్తే ఏంటంటే రేపు ఫ్యూచర్ జనరేషన్స్ మనకు కూడా ఉన్నారు, ఇలా ఉంటుంది బయట మనకు కూడా తెలియాలి. పిల్లలకు కూడా ఇట్స్ ఓకే కొన్ని ఒక వయసు వచ్చాక చెప్పుకుంటూ ఉండాలి ఇలా జరుగుతుంది అని. మీడియాని తిట్టుకుంటూ మనం ఉన్నాము అంటే కుదరదు, ఎందుకంటే మీడియా వల్లే ఇవాళ ఇంత అవేర్నెస్ వస్తుంది, ఏం జరిగినా నిమిషాల్లో మనకు తెలుస్తుంది అంటే మీడియా వల్లే. ఇప్పుడు మరి 2 కోట్ల ఈ కేసు ఇదంతా అంటే కామ్గా వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎవరికి తెలీదు, మీడియా వల్లే కదా మనకి బయటకు వచ్చింది. అండ్ మీలాంటి వాళ్ళు ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఎక్కువ చేస్తేనే అంటే ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది కరెక్ట్ గా మీరు నాకు ఇంటర్వ్యూ అని పిలవగానే వచ్చింది కూడా ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే మీరు నెగిటివ్ గా అడిగినా పాజిటివ్ గా అడిగినా వాళ్ళకి రీచ్ అవ్వాల్సింది అయితే కరెక్ట్ గా వెళ్తుంది ఇన్ఫర్మేషన్, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ నాకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పాను, ఏదైనా ఎక్కువ తక్కువ నాకు తెలియదు, దాని తర్వాత గురించి తెలీదు, నాకేది తెలుసో నేను అంతవరకే డిస్కస్ చేశాను. అయితే రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఫస్ట్ ఇలానే కేసు ఫైల్ అయిన వెంటనే కూడా ఆల్మోస్ట్ మీడియా కానివ్వండి సొసైటీలో కానివ్వండి లావణ్యకే సపోర్ట్ చేశారు. వన్స్ శేఖర్ భాష ఎంటర్ అయ్యి ఆ ప్రూఫ్స్ అని ఆ ఎవిడెన్స్లని అన్నీ తెచ్చిన తర్వాత కానీ కొంత అర్థం కాలేదు, ఓహో ఇది జరిగిందా, కాస్త రాజ్ తరుణ్కి పాజిటివ్ అయ్యారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు హర్ష సాయికి సంబంధించిన కేసు డీటెయిల్స్ కూడా విత్ ఎవిడెన్స్తో రావడానికి రెడీగా ఉన్నారు అనేది తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ఇక్కడ శేఖర్ని ఫస్ట్లో ఏమనుకున్నారంటే నా ఫ్రెండ్ అని కాదు, ఇప్పుడు నేను అమ్మాయినే కదా, ఫస్ట్లో ఈయన అమ్మాయిలకి ఎగెనెస్ట్ అబ్బాయిలకి సపోర్ట్ చేస్తున్నారు అని. అలా ఏం లేదండి, అట్లా సపోర్ట్ చేస్తే ఫస్ట్ నేనే ఉండను, ఏంటి అమ్మాయిలకి సపోర్ట్ చేయకుండా ఎగనెస్కుండా అందరం ఇది అవుతాం. ఇట్లా అమ్మాయిలు ఇంతమంది ఇష్టపడుతున్నారు అన్న ఏదో ఒక రిలేషన్ ఇట్లా క్లోజ్గా ఉంటున్నారు ఫ్రెండ్స్ లాగా అంటే తను అక్కడ ఎవరికి తప్పు జరిగితే వాళ్ళ గురించి ఫైట్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో డెఫినెట్గా ఇది కూడా తను నేను కూడా ఎదురు చూస్తున్నా అంటే ఏం జరుగుతుంది ఏంటి అని. మీలాంటి వాళ్ళ ఛానల్స్లో ఇలాంటి బయట పెడితేనే మనకి అర్థమవుతుంది. మీరు ఇంకా అంటే ఎవిడెన్స్ మనకెందుకులే వాళ్ళది ఏదో అయిందంటే రేపు మనకైనప్పుడు కూడా అట్లానే కాముగా కూర్చుంటాం కాదు, బయటికి రావాలి, కొన్ని విషయాలు తెలియాలి. బట్ కాకపోతే ఏంటంటే తప్పుని చూపించకుండా అమ్మాయి అనో అబ్బాయి అనో కాకుండా మీరు కరెక్ట్ ఏది ఉంటే అది వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, అది వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ శేఖర్ కూడా ఇంకేదైనా చెప్తారని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. త్వరలోనే మన ఛానల్ ద్వారా మీ ముందుకు విత్ ఎవిడెన్స్తో వస్తాడు శేఖర్ కూడా. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలవగానే ఎంత బిజీ ఉన్నా వచ్చినందుకు. అలానే ఈ ఫర్దర్గా ఇఫ్ ఇన్ కేస్ సంథింగ్ మనకి కేసు గురించి ఇంకేదైనా ఫర్దర్గా మీతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా నేను కాంటాక్ట్ అవుతాను తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.